ఐపీఎల్ 2025 సీజన్ను సన్రైజర్స్ హైదరాబాద్ కాటేరమ్మ కొడుకులు ఘనంగా ఆరంభించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్లోనే రాజస్థాన్ రాయల్స్పై 44 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది ఎస్ఆర్హెచ్. ఇషాన్ కిషన్ అద్భుతమైన సెంచరీతో రాణించగా ట్రావిస్ హెడ్, క్లాసన్ మెరుపులతో మెరిపించి సన్రైజర్స్ను 6 వికెట్ల నష్టానికి ఏకంగా 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓ దశలో 300 పరుగుల మార్కును అందుకునేటట్లు కనిపించిన ఆరెంజ్ ఆర్మీ ఆఖరి ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో 286 పరుగుల వద్దే ఆగిపోయింది. అయితే ఈ ఏడాది సీజన్లో 300 పరుగుల స్కోర్ను సన్రైజర్స్ ఖచ్చితంగా సాధిస్తుందని చాలామంది మాజీలు అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి సౌత్ ఆఫ్రికా క్రికెట్ దిగ్గజం డెల్ స్టెయిన్ చేరాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఏప్రిల్ 17న వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ 300 పరుగుల మార్కును అందుకుంటుందని స్టెయిన్ జోస్యం చెప్పాడు. ఏప్రిల్ 17న మనం ఐపీఎల్లో తొలిసారి 300 పరుగుల స్కోర్ను చూడబోతున్నాము. వాంఖడేలో సన్రైజర్స్ సాధిస్తుందని అంచనా వేస్తున్నాను. అది చూడటానికి నేను ఆ రోజు స్టేడియంలో కూడా ఉండవచ్చు అని ఎక్స్లో స్టెయిన్ రాసుకొచ్చాడు. గత సీజన్లో ముంబై ఇండియన్స్తో ఆడినప్పుడు సన్రైజర్స్ ఏకంగా 3 వికెట్ల నష్టానికి 277 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ మ్యాచ్లో హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసన్ విధ్వంసం సృష్టించారు. మొత్తంగా ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఏకంగా 17 సిక్సర్లు బాదారు. కాగా ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ ఇప్పటికే 4 సార్లు 250+ స్కోర్ సాధించడం గమనార్హం. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ప్రస్తుతం ఉన్న ఫామ్కు 300 పరుగుల స్కోరు అసాధ్యమేమీ కాదు. ఎస్ఆర్హెచ్ తమ రెండో మ్యాచ్ హైదరాబాద్ వేదికగా మార్చి 27 లక్నోలో తలపడుతుంది. ఒకవేళ ఆ మ్యాచ్లో కూడా 300 కొట్టే ఛాన్స్ ఉంది. మరి చూద్దాం ఈరోజు మ్యాచ్ ఎవరు గెలుస్తారనేది. కాదు ఈరోజు మ్యాచ్ ఎంత హయ్యెస్ట్ స్కోర్ ఎస్ఆర్హెచ్ చేస్తుందని. సో ఈ మ్యాచ్పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.